ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పేరును ఖరారు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2 రోజుల్లో బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. అయితే ఈ నెల 1న ముచ్చర్లలో స్కిల్ వర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. తెల్లారే సీఎం రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్రా సమావేశమయ్యారు. అమెరికా టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆనంద్ మహీంద్రా పేరు ప్రకటించారు. నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్రా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. అందులో నైపుణ్యం నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్రా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. అందులో నైపుణ్యం. మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, స్కిల్ వర్సిటీకి ఆనంద్ మహీంద్రా పేరు ప్రకటించడాన్ని ఎలా చూడొచ్చు? సవంతి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్ యూనివర్సిటీపై అప్పుడే యాక్షన్ ప్లాన్ ప్రారంభించింది. ఇక ఆ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా మహేంద్ర అధినేత ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా నియమిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ప్రకటించారు. ఆయనను అసెంబ్లీ చివరి రోజు ఆగస్టు 2వ తేదీన ఆనంద్ మహీంద్రతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనను స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా బాధ్యత తీసుకోవాలని రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా ఆయన ప్రకటించారు. మరో 2 రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆయన బాధ్యత తీసుకుంటారంటూ ఆయన సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో న్యూజెర్సీలో ఆయన సభలో ప్రకటించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చాలామంది యువకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. వారికి స్కిల్ లేక ఒక ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు రాలేకపోతున్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ప్రారంభిస్తే విద్యార్థులకు అందరికీ స్కిల్ ఏర్పాటు చేసి వారిని నైపుణ్యులను చేసిన తర్వాత ఆయా కంపెనీల్లో ఉద్యోగాలకు ఈజీగా ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా. అందుకే స్కిల్ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముచ్చర్లలో ఆగస్టు 1వ తేదీన 57 ఎకరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని శంకుస్థాపన చేశారు. ఇక దాంట్లో పూర్తిగా ఎలాంటి కోర్సులు ఉంటాయి, ఎవరెవరికి ప్రవేశం ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎజెండాను పూర్తి చేసింది. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ స్కిల్ యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రైవేట్లో ఎవరైతే దేశవ్యాప్తంగా ఉద్యోగాలను కల్పన చేస్తుందో వారిని ఈ యూనివర్సిటీలో ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన వారిని కూడా ఈ యూనివర్సిటీలో వీరితో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుంది. వచ్చే 2025-26 కోర్సులు కూడా ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దాంట్లో దాదాపు ఫార్మా, అదేవిధంగా లైఫ్ సైన్స్, అదేవిధంగా ఎకనామిక్ అండ్ లాజిస్టిక్స్, అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్, ఇవి ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కోర్సుని దాదాపు 12 కోర్సులతో యూనివర్సిటీని ప్రారంభిస్తుంది. మొదటగా 2025-26 విద్యా సంవత్సరంలో 6 కోర్సులను ముందుగా ప్రవేశపెట్టడానికి పూర్తి ఏర్పాటు. అయితే టాటా, అదేవిధంగా మహేంద్ర లాంటి ప్రపంచవ్యాప్తంగా పేరున్న 2 కంపెనీలకు సంబంధించిన నిష్ణాతులు లేదంటే వాటిలో శిక్షణ ఇవ్వడానికి నిష్ణాతులు నైపుణ్యం ఉన్న వారిని ఈ యూనివర్సిటీల్లో బోధించడానికి వారితో ఒప్పందం కూర్చుకుంటుంది. ఇక ఈ యూనివర్సిటీకి సంబంధించిన చైర్మన్నే మహేంద్ర అధినేత ఆనంద్ మహీంద్రను చైర్మన్గా నియమిస్తే ఇక ఈ కోర్సులో కూడా ఒక నైపుణ్యం ఉన్న విద్యార్థులు బయటకు రావడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎజెండాతో ముందుకెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో దాదాపు ఒక 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాల కోసం యువకులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. గత 10 ఏళ్లలో ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు కల్పన జరగలేదని ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది. కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు దాదాపు 30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. ప్రభుత్వం కూడా లెక్కలు చెబుతూ వస్తుంది. ఇక ప్రైవేట్ రంగంలో ఎక్కువగా యువకులు ఖాళీగా ఉన్నారు. ఎవరైతే డిగ్రీ టెక్నిక్ కోర్స్ చేసిన వారు ఉన్నారో వారంతా కూడా ఖాళీగా ఉండడం, వారు అనుకున్న స్థాయిలో ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు రాకపోవడం వల్ల, స్కిల్ లేకపోవడం వల్లే యువకులకు ఉద్యోగాలు రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే 57 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించి దాంట్లో ఈ శిక్షణ కోర్సులు అంటే ఎక్కడైతే ప్రైవేటు కంపెనీల్లో స్కిల్ కావాల్సిన యువకులు దొరుకుతలేరు కాబట్టి వారికి స్కిల్ కోర్సులు ప్రవేశపెట్టి అక్కడ నిష్ణాతులైన తర్వాత వారు కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే ప్రైవేట్ కంపెనీల్లో పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయా స్కిల్ లేకపోవడం వల్ల యువకులు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు, లేదంటే వాటిని టార్గెట్గా ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. కాబట్టి స్కిల్ యూనివర్సిటీలో 6 కోర్సుల్లో ఉద్యోగులు శిక్షణ ఇచ్చిన తర్వాత వారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉద్యోగాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అనుకున్న వెంటనే యూనివర్సిటీ ఏర్పాట్లకు శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత మొదటి నిర్ణయం యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్రని నియమిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ప్రకటించారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. ఆయన బాధ్యతలు తీసుకోవడానికి దాదాపు సుముఖంగా ఉన్నట్టుగా ఆయన ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. మరో 2 రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర బాధ్యతలు తీసుకుంటారని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇక యూనివర్సిటీ అనుకున్న స్థాయిలో భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలో జరగబోయే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు స్కిల్ యూనివర్సిటీ ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఈ యొక్క మొదటి నిర్ణయం ఒక కీలక నిర్ణయం అని చెప్పొచ్చు. శ్రవంతి. రైట్ సత్యం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.